పూరా లోకల్. మేము ఈ బీసీ కథన పేరు ద్వారా సూటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం. ఒకటి, ఆగస్టు 5, ఆగస్టు 6, ఆగస్టు 7లో 3 రోజులు మీరు ధర్నా చేశారు. ఏం సాధించిర్రో ప్రజలకు చెప్పాలి. 8వ తారీఖు మళ్ళీ హైదరాబాద్లో చేరింది అందరూ కలిసి. 5, 6, 7 తారీఖులో మీరు ఏం సాధించిర్రో ఒక్కసారి ప్రజలకు చెప్పాలి, వెనుకబడిన కులాలకు చెప్పాలి. మీరు నిజంగానే ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారా? అడిగారా? పోనీ అడిగితే ఆ అపాయింట్మెంట్ ఎవరి ద్వారా అడిగినోడంగా బహిర్గతం చేయండి. పోనీ ప్రెసిడెంట్ని కలవట్లేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ప్రెసిడెంట్ని కలుస్తామని చెప్పి అపాయింట్మెంట్ కోరినరా? అది కూడా బూటకం. ఈరోజు రాహుల్ గాంధీతో పాటు 100 మంది ఎంపీలు అడిగితే ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడా? ప్రెసిడెంట్ గారు అపాయింట్మెంట్ ఇవ్వరా? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ రాకపోయే, సోనియా గాంధీ రాకపోయే, ఖర్గే రాకపోయే, నీ 100 మంది ఎంపీలో ఒక్క ఎంపీ రాకపోయే. ఇక నీది ఎక్కడుంది చిత్తశుద్ధి నీకు? 14వ తారీఖు మేము కథన పేరు పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా 11వ తారీఖు 12వ తారీఖు పార్లమెంట్ నడుస్తుంది. వాళ్ళ ఈ 11వ తారీఖు 12వ తారీఖులా ఏ ఒక్క కాంగ్రెస్ ఎంపీ అన్నా ఈ పార్లమెంటు స్టాల్ చేస్తారు కావచ్చు అని ఆశతో వెయిట్ చేస్తున్నాం మేము. పోనీ కనీసం 0 అవర్ను తీసుకొని మైక్ తీసుకొని అడుగుతారా అన్న ఆలోచన చూస్తున్నాం మేము. 100 మంది ఎంపీలు ఉన్నారు, 40% రిజర్వేషన్ గురించి మైక్ అడగరు, క్వశ్చన్ రేజ్ చేయరు. 100 మంది ఎంపీలు పోడియం దగ్గరకు పోయి స్టాల్ చేసే అవకాశం కూడా రాలేదు ఇంతవరకు. చేయలేదు అంటే మీరు కేవలం మొక్కుబడిగా మోసం చేసేందుకు నిదర్శనం. ఆ రోజు 2 ఎంపీలు తెలంగాణ కోసము పోడియం కాడ పోయి స్టాల్ చేస్తే పార్లమెంట్ ఆగిపోయింది. 2 ఎంపీలు తెలంగాణ కోసం కేసీఆర్ గారితో పాటు 2 ఎంపీలు చేస్తే పార్లమెంటు ఆగిపోయింది. 20-25 నిమిషాలు స్టాల్ చేసిర్రు. మరి మీ 100 మంది ఎంపీలు ఈ బీసీల కోసము ఒక్క సెకండ్ స్టాల్ చేసే అవకాశం లేదా? అంటే ఈ మోసం.